నమస్తే. 'అల్లు అర్జున్' కేసుకు సంబంధించి కూడా అనేక ట్విస్టులు జరిగాయి. సినిమా సన్నివేశాల్ని తలదన్నేలా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగాయి. అయితే ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్‌నిస్తూ తీర్పునిచ్చింది. సో, ఇప్పుడు 'అల్లు అర్జున్' జైలు నుంచి రిమాండ్‌లో ఉన్న 'అల్లు అర్జున్' ఎప్పుడు బయటకొస్తారు? దీనిపైన చూద్దాం. మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 'అల్లు అర్జున్' ఎప్పుడు బయటకొచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే వెంటనే ఇవాళ ఆయన బయటకొచ్చే అవకాశం ఉందా? లేదంటే కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంటుందా? లేదు ఇవాళ బయటకొస్తారండి తప్పకుండా. బయటకొస్తారు. ఎందుకంటే హైకోర్టు ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది కాబట్టి, హ్మ్. సో అది ఇవాళ కంపల్సరీ రిలీజ్ చేయాల్సిందే. ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? ప్రొసీజర్ ఏం లేదు. హైకోర్టు ఏం చెప్పిందంటే మనకు ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నాము. జైలు సూపరింటెండెంట్‌కి 50,000 అనుకుంటా. 50,000 పూచీకత్తు తీసుకొని రిలీజ్ చేయమని చెప్పారు. దాని తర్వాత ఆయనకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ అప్రోప్రియేట్ కోర్ట్‌లో ఏసుకోవచ్చు అని చెప్పేసి ఆయనకైతే ప్రెజెంట్ అయితే జైలుకెళ్ళకుండా ఇంటరిమ్ బెయిల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కూడా జనవరి 21కి క్వాష్ పిటిషన్‌కి సంబంధించినటువంటి ఆ కేసు దానికి సంబంధించి కూడా వాయిదాను వేసింది. సో, దాంట్లో అవును. తీర్పు ఏమైనా ఫేవర్‌గా వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు బెయిల్ దాంట్లో తీర్పు అప్పుడు కూడా వచ్చింది కోర్టు కాబట్టి. అప్పుడు స్క్వాష్ చేయాలా వద్దా అనేది జనవరిలో డిసైడ్ అవుతది. హ్మ్. ప్రస్తుతానికి ఏందంటే మనకి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏందంటే జనరల్ గా వాళ్ళు చేసింది ఏంది, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కింద. అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేశారు. రిమాండ్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. ఈ లోపు స్క్వాష్ పిటిషన్ అనేది మనకు 4:30కి హానరబుల్ జడ్జి గారు వింటా అని చెప్పారు. దాన్ని బట్టి దానిపైన వాదనలు జరిగినాయి. సో ఇక్కడ ప్రధానంగా ఏంది అంటే ఏదైనా కూడా ఏంది అంటే ఇప్పుడు మనం స్క్వాష్ పిటిషన్ లో జనరల్ గా మనం స్టే ఆఫ్ అరెస్ట్ అడుగుతాం. ఎప్పుడైనా అంటే అరెస్ట్ చేయొద్దు అని అడుగుతాం. సో ఇక్కడ ఈ కేసులో కనుక గమనిస్తే ఏంటంటే అరెస్ట్ అనేది ఆల్రెడీ చేసి రిమాండ్ పంపారు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రీమ్ బెయిల్ అప్లై చేశారు స్క్వాష్ లో. జనరల్ గా అందరికి ఏంటంటే బెయిల్ అనేది మనం రెగ్యులర్ బెయిల్ గానీ యాంటిసిపేటరీ బెయిల్ గానీ వేసుకుంటాం కదా. అవును. జనరల్ గా స్క్వాష్ లో ఇప్పుడు బెయిల్ ఇయ్యరు జనరల్. సో ఈ స్క్వాష్ లో ఇంటరీమ్ బెయిల్ వేయడం అనేది ఏంటంటే మనం కూడా ఫస్ట్ మన 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 ఆఫీస్ నుంచి వచ్చిన జడ్జిమెంట్ బేస్ చేసుకొని వాళ్ళ అల్లు అర్జున్ బెయిల్ ఇచ్చారండి. ఓకే. క్రిమినల్ మీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఆఫీస్ నుంచి 69. వచ్చినటువంటి ఎస్, మన తీర్పది. ఆఫీస్ నుంచి అది తెలంగాణలో ఫస్ట్ ఆర్డర్ అది. హ్మ్. స్క్వాష్ లో కూడా ఇంటరీమ్ బెయిల్ ఇవ్వచ్చు అనేది తెలంగాణలో ఫస్ట్ ఆర్డర్ అది. అది 2023లో మన ఆఫీస్ నుంచి వాదించిన కేసులో మనం ఫస్ట్ టైం తెలంగాణలో మనం బెయిల్ తెచ్చాం దాన్ని. ఏది స్క్వాష్ లో ఇంటరీమ్ ఆర్డర్ తెచ్చినాం మనం. బెయిల్ పైన రిలీజ్ చేయొచ్చు స్క్వాష్ లో అని కూడా. ఇవాళ కూడా మనకు నిరంజన్ రెడ్డి గారు ఆ కేసుకు సంబంధించిన వాదనలే వినిపిస్తూ ఆ సో కేసులో అరెస్ట్ అయిన తర్వాత కూడా బెయిల్ ఇచ్చారు కాబట్టి కోర్ట్ హ్యాస్ ఏ పవర్ టు గివ్ ఏ బెయిల్. ఇంటరీమ్ బెయిల్ అనేది కోర్టుకి ఇచ్చే అధికారం ఉంది కాబట్టి అండర్ సిఆర్పిసి 482 కింద బెయిల్ ఇవ్వమని చెప్పేసి ప్రేయర్ చేయడం జరిగింది. సో మన ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి కదా 6924/23 టిఆర్ఎల్పి 6924/23లో మన తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే స్క్వాష్ లో కూడా మనం ఇంటరీమ్ బెయిల్ ఇవ్వచ్చు అనేది మనకు ఇచ్చిన ఆర్డర్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ ఆఫీస్‌కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన దాన్నే ఒక కేస్ స్టడీగా తీసుకొని తీసుకొని తీర్పిచ్చిందంటారు. దాని బెయిల్ గురించి ఇవ్వడం ఆ జరిగింది. వివరాలు ఒకసారి అవును, తెలంగాణ చెప్పగలరా? అంటే ఏంటది? మన ఆఫీస్ తో పాటు బాంబేకి సంబంధించిన జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంబంధించినవి కానీ తెలంగాణలో స్క్వాష్ లో ఒక ఇంటరీమ్ బెయిల్ ఇవ్వచ్చు అనేది మాత్రం మన ఆఫీస్ నుంచి వచ్చిన జడ్జిమెంటే. ఆ కేస్ పూర్వాపరాలు ఏమైనా చెప్పగలరా? అది వచ్చేసి అటెంటివ్ మర్డర్ కు సంబంధించిన దండి. అది హ్మ్. మనం క్లయింట్ ప్రైవసీ ఉంటది కాబట్టి దాన్ని పూర్తిగా చెప్పలేము. అందుకని నేను నెంబర్ చెప్పిన 6924/23 సిఆర్ఎల్పి నెంబర్ 6924/23. దాంట్లో ఇంటరీమ్ బెయిల్ ని బేస్ చేసుకుని ఇవాళ ఈ బెయిల్ ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరిగింది. సార్ అది మొదట వన్ ఆఫ్ ద ట్రయల్ కోర్ట్‌లో రీజన్ ఫర్ అంటే దట్. నాంపల్లి కోర్ట్‌లో ఏమో రిమాండ్ విధించారు. వెంటనే అవును, హైకోర్ట్‌లో ఏమో వెంటనే అంటే కొన్ని గంటల ఇంటరీమ్ వ్యవధిలోనే బెయిల్ అంటే ఇచ్చారు. కనీసం ఒక గంట వ్యవధిలోనే మధ్యంతర బెయిల్ ఇచ్చారు. జనరల్‌గా ఇలా అవును, జరుగుతుందా? అంటే అడ్వకేట్ ఎఫిషియన్సీ అండి దాన్ని. కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు బ్యాలెన్సింగ్ చేయగలిగితే సరైన వ్యవస్థ ఉంటే చేయొచ్చు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా మంది అడ్వకేట్స్ లేదంటే కొందరు నాంపల్లినే చేస్తారు, కొందరు హైకోర్టునే చేస్తారు. అడ్వకేట్ కనుక సరిగ్గా కింద కింద కోర్టుని పై కోర్టుని కనుక బ్యాలెన్సింగ్ చేయగలిగి టైంకి డాక్యుమెంట్లు వచ్చి తర్వాత టైంకి మనం పిటిషన్లు వేయగలిగితే డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు మామూలుగా హైకోర్ట్ నుంచి వచ్చినటువంటి ఆ బెయిల్ ఆర్డర్ కాపీని నేరుగా జైలు సూపరింటెండెంట్‌కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? లేదంటే హైకోర్ట్ నుంచి కింది కోర్ట్‌కి ఎక్కడైతే రిమాండ్ వేశారో ఆ లేదు, కోర్ట్‌కి హైకోర్టు నుంచి రావాల్సిన డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ ఇంక జైలుకే కింది కోర్టు వెళ్తుంది. సంబంధం లేదు. సంబంధం లేదు. ఓకే. అంటే ఇప్పుడు జైలు నుంచి బయటికి రావడానికి పర్టిక్యులర్‌గా ఒక టైం అనేది ఉంటుంది సార్? అంటే 6 గంటల జైలు నుంచి బయటకు సమయంలోపే రావడానికి టైం రావాల్సుంటుంది. అంటే ఏమి 7 గంటల ఉండదండి. సమయంలోపే జైలు నుంచి రావాల్సుంటుంది. బయటకి రిలీజ్ చేసేటువంటి టైం గూడా సర్టెన్ టైమ్ ఏమన్నా ఉంటుందా?
జనరల్ రూల్ ఏందంటే మనము బెయిల్ ఆర్డర్ గాని, ఏదైనా ఆర్డర్ గాని వచ్చినప్పుడు బిలో 5:00 లోపు నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయాలి. చేస్తే వాళ్ళు 7కో, 8కో అట్లా బయటకొస్తారు. లోపట ప్రొసీడింగ్స్ అన్ని లోపలికెళ్ళిన తర్వాత, ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత అట్లొస్తారు. కొన్ని సందర్భాలలో ఏందంటే 5 దాటితే నెక్స్ట్ డే వదిలిపెడతారు. ఇంకా కొన్ని సందర్భాలు ఏంటంటే స్పెషల్ డైరెక్షన్స్ గనుక ఏమన్నా బెయిల్ పిటిషన్‌లో ఉంటే, అంటే మీరు పూచీకత్తు మీద గనక రిలీజ్ చేయాలి అనే స్పెషల్ కండిషన్స్ అంటే జైలర్‌కి ఉండవు జనరల్ ఎప్పుడు. జైలర్‌కి డైరెక్ట్ ఉంటే ఆయన ఎనీ టైమ్ రిలీజ్ చేయొచ్చు. జనరల్‌గా బెయిల్ కండిషన్స్ అన్ని లోయర్ కోర్ట్‌కే ఇస్తారు. కొన్ని సందర్భాలలో ఏందంటే సూపరింటెండెంట్‌కి కూడా అంటే జైలు సూపరింటెండెంట్‌కి కూడా జైలర్ కూడా ఇచ్చే అవకాశం ఉంటది కాబట్టి, ఈ కేసులో జైలర్‌కి ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. రిలీజ్ చేయొచ్చు. ఓకే. అంటే ఆ కండిషన్స్‌ని బట్టి ఉంటుంది. ఎప్పుడు రిలీజ్ అంతే. అయ్యేది, ఎప్పుడు బయటకొచ్చేది అనేది. అవును. జడ్జి గారు ఇచ్చే కండిషన్స్‌ని బట్టి ఎక్కడ రిలీజ్ చేయాలా, ఎప్పుడు రిలీజ్ చేయాలని ఉంటది. సార్ జనరల్‌గా ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోయారు గాబట్టి, ఆయన రిమాండ్‌కి వెళ్ళినట్టే భావించొచ్చా? అంటే ఒక రోజు ఉన్నా, ఒక గంట ఉన్నా, ఒక నిమిషం ఉన్నా కూడా ఆయన రిమాండ్‌కి వెళ్ళినట్టే లెక్క? అవును. డెఫినెట్‌లీ గదా! డెఫినెట్‌లీ రిమాండ్‌కెళ్ళినట్టే. ఓకే. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. ఇది హైకోర్ట్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఆయన అంటే హైకోర్ట్ నుంచి నేరుగా బెయిల్ ఆర్డర్ జైలుకి వెళ్తుంది. అక్కడ జైలరు వెంటనే రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో కూడా ఆ జైలు ఆర్డర్‌లో కూడా ఉన్నటువంటి కొన్ని కండిషన్స్‌ని బట్టి కూడా ఇవాళ రిలీజ్ చేస్తారా? రేపు బయటకొస్తారనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ విషయంలో ఒక స్పెషల్ డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఆయన ఇవాళే బయటకొచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని అడ్వకేట్ చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్.